ఏంటండి? ఎవరిని అడిగి పైరు మీద చేయి వేశావు? ఒక్క గింజకి ఏమైపోతుందంట? అది గింజ కాదు, ఒక ప్రాణం. ప్రాణంతో ఆడుతున్నావు. నిన్ను నేను గిల్లితే నీకు నొప్పి వస్తుంది కదా? ఏమండి, ఇట్స్ జస్ట్ ప్లాంట్, దానికి కూడా నొప్పి వస్తుందా? ఏం మాట్లాడుతున్నారండి? ప్రపంచంలో నోరు తెరిచి మాట్లాడే మనుషులది మాత్రమే ప్రాణం కాదు, దీనికి ఒక ప్రాణం ఉంటుంది. అది బయటికి ఏమీ చెప్పలేదు. అది పచ్చగా బతికి ఉన్నంత వరకే ఎంత పెద్ద మనిషి అయినా. ఇదంతా నీకు ఎన్నటికీ అర్థం కాదు. బయలుదేరు. సరే, అదంతా వదిలేయండి. మీరు అడిగిన అమౌంట్కి నేను కొంటానని చెప్తున్నాను. ఇంకెందుకు మెటీరియల్స్ ఇవ్వను అని చెప్తున్నారు? కావాలంటే 5 to 10% పెంచే ఇస్తానులే. అక్కర్లేదు బాబు, బయలుదేరు. ఏదో నేనే తగ్గొచ్చాను కదా అని ఓవర్గా మాట్లాడుతున్నారే. సరే, మీరే చెప్పండి మీకు ఎంత అమౌంట్ కావాలి అని. బాబు, నువ్వు నాకు 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినా సరే నీకు మాత్రం నా మెటీరియల్స్ ఇవ్వను. ముందు నా పొలం నుంచి నువ్వు బయటికెళ్ళు. ఏంటండి యాటిట్యూడ్ చూపిస్తున్నారు? మీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటానో తెలుసా? ఎంతోమంది రైతులు నాకు మెటీరియల్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదో నా జాను చెప్పిందని మీతో మర్యాదగా మాట్లాడుతున్నాను, లేదంటే జరిగేదే వేరు. రేయ్, ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావో? ఇంకొక మాట గాని మాట్లాడావనుకో ఈ పొలం దాటి బయటికి వెళ్ళావు చెప్తున్నా. ఏమయ్యా, తను చిన్న పిల్లోడు, ఏదో తెలియకుండా మాట్లాడుతున్నాడు. తనని పట్టుకుని గమ్ముగున్నాడయ్యా. అలా ఎలా వదిలేస్తామయ్యా? మీరు ఎంత పెద్ద మనిషి, మీ ముందే వేలు చూపించి మాట్లాడతాడా? మీరు ఊ అని ఒక్క మాట అనండి, ఇక్కడే పాతేస్తాను. బాబు, అలా మాట్లాడకూడదు. చూడు నాయనా, నీకు నేను మెటీరియల్ ఇవ్వను, నువ్వు వెళ్ళిపో. ఏ? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నా పంట నా ఇష్టం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొమ్మని చెప్తున్నాను కదా. మరీ ఓవర్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటయ్యా, వాడు మరీ పెద్ద ఇది అని వాడితో అలా మాట్లాడుతున్నారు? నేను ఓపిగ్గా మాట్లాడింది వాడి కోసం కాదు, వాణ్ణి పెంచిన ఆవిడి కోసం. సరే వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అయ్యా, నమస్కారం. నమస్కారం అమ్మా. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. నేను జాన్సమ్మ ఇంట్లో నుంచి వస్తున్నాను. కంపెనీలో నిన్ను చూశాను. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానయ్యా. సరే అమ్మా, ఏంటిలా వచ్చావు? మిమ్మల్ని కలవడానికి వచ్చానయ్యా. నేను మాత్రమే కాదు, జాన్సమ్మ కూడా వచ్చారు. జాన్సమ్మ కూడా వచ్చారా? నమస్కారం. రండమ్మా, రండి. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం అమ్మా. ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. రండమ్మా, రండి, ఇంటికి వెళ్దాం. జాను, ఏంటి జాను, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జాన్సమ్మ, రవి సార్ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీన్ని స్పాయిల్ చేసేస్తారు. ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దామా? మనం వెళ్ళి కన్విన్స్ చేసేటట్టయితే రవినెందుకు అక్కడికి పంపించాం? అమ్మా, ఇది ఈగో చూడాల్సిన సమయం కాదు. మన ప్రొడక్ట్ కోసం మహాదేవయ్య గారిని మనం హోల్డ్ చేసి తీరాలి. మనం వెళ్దామమ్మా. సరే, కానీ నేను మాత్రం ఆయనతో మాట్లాడలేను. అది నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను. సరే అమ్మా, మీరు మాట్లాడకండి, ఆయన్ని ట్రై చేయనిద్దాం. నేను ఒకవైపు మాట్లాడి చూస్తాను. భర్తని తగ్గనివ్వవన్నమాట. అమ్మా, అదంతా మీ దగ్గరే కదా నేర్చుకున్నది. జాను, నేను మాట్లాడతానని చెప్పాను కదా, మీరెందుకు వచ్చారు? నువ్వు దీన్ని ఇంకా నాశనం చేస్తావని నాకు తెలుసు రవి. నువ్వు మాట్లాడితే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటి వరకు జరిగింది చాలు, అందుకే నేనొచ్చాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదు, అంతే కదా? నువ్వు రాగానే ఆయనతో మాట్లాడుంటావు కదా, ఏమన్నారు? అది అయ్యా, రండి మనం ఇంటికెళ్దాం. అలాగే అమ్మా. షిట్.
ఏంటయ్యా చూస్తున్నారు? ఏం లేదమ్మా. ఈ భూమే కదా మనకి అన్నం పెట్టే దైవం. దానికి మర్యాద ఇవ్వాలని మా నాన్న చిన్న వయసులోనే నాకు చెప్పారు. సరే పదండి. ఉమ్. పదండి. అమ్మా చూసి నడవండి అమ్మా. దారిలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, చూసి నడవండి. పర్వాలేదయ్యా, ఇదంతా నాకు అలవాటే, ఏం కాదు. లోపలికి రా బాబు. లోపలికి రా బాబు. ఉమ్. అవునమ్మా, ఈ అమ్మాయి అయ్యా, తన పేరు బంగారి, రవికి భార్య. విన్నానమ్మా. మీ కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ అమ్మాయే తీసుకోవాలట కదా? అవునయ్యా. గమనించాను. గుణంలో కూడా మిమ్మల్ని డిట్టో దింపేసింది. రక్త సంబంధమా? ఆ, అవును, రక్త సంబంధమే. రక్త సంబంధం ఏం కాదు, కానీ దానికి మించి. అర్థమైంది. అయ్యా, అయ్యా, రవి ఫారెన్లో చదువుకునొచ్చాడు. అందుకే వ్యవసాయం విలువ తెలియలేదు. రవిని క్షమించడం క్షమించకపోవడం మీ ఇష్టమయ్యా. కానీ బంగారి అలా కాదు, ఊళ్ళో పెరిగిన అమ్మాయి. ఇప్పుడు కూడా నా బిజినెస్లన్నింటినీ బంగారి ఒక్కతే చూసుకుంటోంది. అయ్యా, జాన్సమ్మ కోసం, మా కంపెనీ కోసం మీరు మళ్ళీ మాతో వ్యాపారం చేస్తే బావుంటుంది. క్షమించండి ఝాన్సీ అమ్మా, నాకు మీ వారసుడి మీద నమ్మకం లేదు. తను వ్యవసాయం అర్థం చేసుకోలేడు, వ్యవసాయంలో ఉండే కష్టమూ అర్థం చేసుకోలేడు. ఇలాంటి వాళ్ళు ఒకరుంటే ఎక్కువ రోజులు వ్యాపారం చెయ్యలేము. నేను తర్వాత కూడా ఈ వ్యాపారం నిలబడాలి అనుకుంటున్నాను. అతను చెయ్యగలడు అని నేను అనుకోవటం లేదు. నన్ను బలవంతం చెయ్యొద్దు.